రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడగానే పెద్దగా ఉందని ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఏ, బి మరియు సిలు వరుసగా 10 రూపాయలు, 14 రూపాయలు మరియు 20 రూపాయలు, 10 రూపాయలు, 14 రూపాయలు మరియు 20 రూపాయలు పెట్టుబడి పెట్టారు. 3 నెలల తర్వాత సి వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. సి వ్యాపారాన్ని విడిచిపెట్టిన 7 నెలల తర్వాత బి కూడా వ్యాపారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే బి మరియు సిలు తన పెట్టుబడి తనతో తీసుకొని వెళ్ళిపోయారు. సంవత్సరం చివర సి తన వార్షిక లాభము 1155 వాటాను అందుకున్నాడు. వార్షిక లాభంలో ఏబీసీల మొత్తం వాటా ఎంత అన్నాడు. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉందమ్మా. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ చదవగానే భయపడుతూ ఉంటారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా వెళ్ళిపోండి. ఇది ఎంత, ఫస్ట్ 10 వాడు 10 రూపాయలు పెట్టుబడి 12 నెలలు ఉన్నట్టే కదా, అవునా కదా. సి 3 నెలల తర్వాత వ్యాపారంలో వెళ్ళిపోయాడు అంటే 20 రూపాయలు పెట్టుబడి పెట్టి జస్ట్ 3 మంత్సే ఉండు. కానీ సి వెళ్ళిన 7 నెలలకి బి వెళ్ళిపోయిందంట. సి వెళ్ళిపోయిన 7 నెలలకి బి వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ అర్థమైంది అంటే 14 × 10 మంత్స్ ఉన్నట్టే కదా బి, అవునా కదా. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్యాన్సలేషన్ చేస్తారు. క్యాన్సలేషన్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే క్యాన్సలేషన్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ సి వాటా ఎంత ఇచ్చిండు, 20 × 3 వాల్యూ మనకి ఎంత ఇచ్చిండమ్మా, 1155 ఇచ్చిండు. క్వశ్చన్ ఏమంటుండే ఇక్కడ 120, 140, 120 + 140 ఎంత, 260 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 క్యాన్సల్, ఇది 13 ఇది 385 పోతుంది, ఓకేనా. ఇది మొత్తం ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది, 5005 వస్తుంది. సో మన ఆప్షన్ ఎంత, ఇది. క్యాన్సలేషన్స్ మీరే చేసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎంతసేపు ఉన్నా ఒక పెద్ద లెక్కని ఎంత చిన్నగా చేయాలనేది నేను నేర్పిస్తా. క్యాన్సలేషన్ ఎవరి ఆలోచన ఎట్లా ఉంటే అట్లా చేస్తాం మనం, అంతేగాని ఇక్కడ క్యాన్సలేషన్ పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. జాగ్రత్త చూడండి, 3 1s 3 3s, అవునా. ఇంకా 2 మిగులుతుంది, 25, 2 8s 24, ఇంకా 1 మిగులుతా, 5 క్యాన్సల్. ఇది నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసిన. రేపు మీరు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఇది ఎగ్జామ్లో, బాగా గుర్తుంచుకోండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్, వెరీ డేంజరస్ క్వశ్చన్ అమ్మ, చాలా సూపర్ క్వశ్చన్ అనమాట ఇది. అసలు ఈ క్వశ్చన్ని చాలామంది ఏ విధంగా చేస్తారో, ఎలా చేస్తారో అదే గొప్పతనం మన యాప్లో, గొప్పతనం అనమాట. అంటే కొంచెం చాలా లెంత్ ఉన్న క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఆలోచించడం మన యాప్ యొక్క గొప్పతనం. ఒకసారి చూడండి అమ్మ, ఏబీసీలు సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం కోసం 40 రూపాయలు, 48 రూపాయలు, 80 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయితే 6 నెలల తర్వాత ఏ ప్రతి నెల 4000 రూపాయలు అదనంగా పెడతాడు, బి కూడా ప్రతి నెల 4000 రూపాయలు అదనంగా పెడతాడు. సి మాత్రం ప్రతి నెల 4000 రూపాయలు విరమించుకుంటాడు. మొత్తం లాభము ఇంత అయితే అసలు సి వాటా ఎంత అని క్వశ్చన్ వేసినామా. చాలా డేంజరస్ క్వశ్చన్. 6 నెలల దాకా స్టిఫ్ ఉంటారు, బిజినెస్ అంతా స్టిఫ్ ఉంటుంది 6 నెలల దాకా. 6 నెలలు దాటిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు, 6 నెలలు దాటిపోయిన తర్వాత కొంతమంది పెడుతూ ఉంటారు, కొంతమంది తీసేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ 6 మంత్స్ ఎట్లుంటారు, ఫస్ట్ ఏ 40 రూపీస్ పెట్టి 6 మంత్స్ ఉంటాడు, బి 48 రూపీస్ పెట్టి 6 మంత్స్ ఉంటాడు, సి 80 రూపీస్ పెట్టి 6 మంత్స్ ఉంటాడు. మామూలుగా దీని వాల్యూ మనకి ఎంత వస్తుందమ్మా, ఇక్కడ మనకి దీని వాల్యూ 240 రూపీస్ వస్తుంది. దీని వాల్యూ 288 రూపీస్ వస్తుంది. దీని వాల్యూ 480 వస్తుంది. ఇది అంతా ఎప్పుడుది, జస్ట్ ఒక 6 మంత్స్ది, అవునా కదా. ఇంకొక 6 మంత్స్ తర్వాత ఏం చేస్తాడు, ఏ వాడు 44 పెడతాడు, 44 పెడతాడు, 48 పెడతాడు, అట్లా పెట్టుకుంటూ 6 మంత్స్ వస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఫస్ట్ మంత్ 44 పెడతాడు అంటే 7th మంత్ 48 పెడతాడు. మీరు ఎగ్జామ్లో ఇట్లా చేయొద్దు, 52 పెడతాడు, 56 పెడతాడు, 60 పెడతాడు,
మనకి 64 పెడతాడు. అవునా కదా? ఇవన్నిటిని కూడాలి, నువ్వు ఇవన్నిటిని కూడాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ప్రతిదాని మధ్యలో గ్యాప్ 4 ఉంది. అయితే 44ని 64 రెండింటిని కలిపితే బై 2 చేస్తే యావరేజే కదా. 44 ప్లస్ 64 బై 2 చేస్తే యావరేజే కదా. మనకి ఎంత వచ్చింది? 108. 108 బై 4 అంటే ఎంత? 54. 54 ఇంటూ 6 యావరేజ్ అంటే ఇప్పుడు మనకి ఎంత? 600, 624. అవునా కదా సార్? ఈ 64ని డైరెక్ట్గా ఎట్లా వస్తుంది మనకి? 64 అనేది డైరెక్ట్గా ఎట్లా వస్తుంది? 44 తర్వాత ఉండేవి 5ఏ కదా. 5 4s ఎంత? 20. అంటే 44కి 20 యాడ్ చేస్తే 64. అవునా కదా? ఇక్కడ తర్వాత వచ్చేది ఏది? 52. తర్వాత వచ్చేది ఏంటిదమ్మా? 52. 52 అంటే 20 యాడ్ చేయి, 62 బై 2 చేయి, యావరేజ్ వస్తుంది. తర్వాత దీని తర్వాత 4000 వెనకకు తీసుకుంటుండు అంటే ఇక్కడ 76. 76 అంటే 4 5s కదా 20. దీంట్లో 20 తీసేసాయి. దీంట్లో 20 తీసేస్తే ఎంత? 66. అంటే లోయెస్ట్ హైయెస్ట్, లోయెస్ట్ హైయెస్ట్, లోయెస్ట్ ఇంకా లోయెస్ట్ తగ్గుకుంటూ పోతుంది కాబట్టి. అవునా కాదా? సో మనం అన్నీ కూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఎంత వస్తుంది? 52 వస్తుంది ప్లస్ 72 వస్తుంది. ఎంత వస్తుంది? 120. 120 ప్లస్ 4 124 అంటే ఇక్కడ మనకి 62 వస్తుంది. అంతే కదమ్మా? 62 ఇంటూ ఇదెంత? 6 ఎంత వస్తుంది? 660 ప్లస్ 12 ఎంత? 372 వస్తుంది. అవునా? ఇది అయిపోయిందమ్మా ఇక్కడికి. ఇదెంత? 370 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను 76 తీసుకోవాలి ప్లస్ 20 మైనస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ తగ్గుతూ పోతుంది. అంటే ఇక్కడ 66 బై 2 అంటే 70 ప్లస్ 60 ఎంతమ్మా? 142. ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 130 ప్లస్ 60 ఇక్కడ 20 కదమ్మా. 20 అంటే ఇక్కడ మనకి ఎంత? 56 ఎంత? 132 బై 2 అంటే ఎంత? 66 అంటే ఇక్కడ మనకి యావరేజ్ ఎంత వస్తుంది? 66 ఇంటూ 6 అంటే 360 ప్లస్ 36 396. ఇప్పుడు ఇది యాడ్ చేయండి అమ్మా. చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. బయట ఇది ఎట్లా చేస్తారో చూడండి. ఇది యాడ్ చేయి. ఎంత అవుతుంది మనకి? 564 అవుతుంది. ఇదెంత అవుతుంది మనకి? 660 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇదెంత అవుతుంది మనకి? 876 అవుతుంది. అవునా కదా? మొత్తం యాడ్ చేస్తే 2100 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 67200 సంథింగ్. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్. వాల్యూ ఏమంటుండు? 8 అంతే కదమ్మా? అంతే. 876 వాల్యూ ఎంత? ఇది చేస్తే మనకు ఆన్సరు 280320 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంతమ్మా? ఇది. ఇవేమన్నా ఆషామాషి లెక్కలు అనుకుంటుర్రా? ఇది ఒకసారి ఈ లెక్క తీసుకుపోయి మీరు చెయ్యండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఎగ్జామ్లో జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్. చాలా అంటే చాలా 90% టైం టేకింగ్ క్వశ్చన్ అయినా కూడా మనం అంతా చేయకుండా చాలా ఈజీగా చేసేసినాం. ఇక్కడ వేస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ఈ యావరేజ్ని కూడా డైరెక్ట్గా కొట్టేయచ్చు. కానీ మరీ అంత కొట్టేస్తే మరీ ఓవర్గా ఉంటుంది అని కొట్టేస్తలేనమ్మా. ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అనేది. క్వశ్చన్ చూడడానికి ఇదే పెద్ద ఉంది. అదే మన యాప్ యొక్క గొప్పతనం. చాలా చిన్న క్వశ్చన్స్ చెప్పేసి అది నాన్ మ్యాథ్స్ వాళ్ళని టార్గెట్ చేసుకుంటా మొత్తం అమ్మేసుకుంటుంటారు. మనకు అట్లా అవసరం లేదు. మనకు చదువుకునేటోళ్ళే కావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది అసలు రేషియో ప్రపోర్షన్ అమ్మ. కానీ నేను అదే చెప్తున్నా, మన యాప్లో మొత్తం ఒక రేషియో ప్రపోర్షన్స్ గురించి దాదాపు ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి, మీకు తెలుసు. అది అన్ని చాప్టర్లో మిక్స్ చేసి చెప్తున్నాను నేను. రేషియో ప్రపోర్షన్ అంటే అట్లనే చెప్పాలి. సాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మధ్యలో వాటి గురించి కొన్ని చిన్న క్వశ్చన్లు ఉంటాయి, తర్వాత డెప్త్కి వెళ్ళిపోతుంది, మీకు అర్థమైపోయినాలి. ఇక్కడ ఏముంది? ఒక పెట్టెలో ₹1, 50 మరియు 25 పైసల నాణ్యాలు ఉన్నాయి. నాణ్యాల మొత్తం నాణ్యాల సంఖ్య 378 అయితే వాటి నాణ్యాల విలువల నిష్పత్తి ఇంత ఉందమ్మా. 25 పైసల నాణ్యాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతుంది. 25 పైసలు. ఇవి విలువలు అమ్మ. ఇవేంటివి? విలువలు. అవునా కాదా?
ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇవి 13 ఇంటూ 1 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? 11 ఇంటూ 50 పైసలు అంటే 2 కదా, 2 ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 7 ఇంటూ 25 పైసలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇది మొత్తం ఎంత అవుతుంది? 13:22:28. లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమంటుండో 28 పార్ట్స్ వాల్యూ ఎంత, ఎన్ని నాణ్యాల సంఖ్య ఉంది. మళ్ళీ 28 టేబుల్లో 78 పోదు, 28 టేబుల్లో మనకి ఇది పోదు, ఇది పోదు. 28 6 120 ప్లస్ 48 ఎంత అవుతుంది? 168. ఎప్పటికైనా నాణ్యాలు అర్ధ రూపాయలు, 1.5 నాణ్యాలు, 2.5 నాణ్యాలు ఉండదు. మిగతా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఒకవేళ మీ హ్యాపీనెస్ కోసం చేస్తే 20 + 20 40 50 50 ప్లస్ ఇదెంత? 63 పార్ట్స్ వాల్యూ 378 అయితే ఇది 1 ఇది ఎంత? 6 28 6 మనకి ఎంత వస్తుంది? 168 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత? 168. ఒక స్టేజ్ తర్వాత మనం చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే చేయాలి. ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్ అనేది కొంచెం ఇంత పెద్దగా ఇస్తాడు. ఎప్పుడైతే ఈ క్వశ్చన్లలో మనకు మిగిలిన టైము, ఈ క్వశ్చన్లలో మిగిలే టైము ఈ క్వశ్చన్లలో కేటాయించాలి. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో కూడా ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఒక 2-3 క్వశ్చన్లు చాలా పెద్దవి ఇచ్చి, 2-3 క్వశ్చన్లు చాలా పెద్దవి ఇచ్చి, ఒక 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ వేస్తాడు ఎగ్జామ్ హాల్లో. సో మీరు ఎప్పుడు కూడా ఈ విధంగానే ప్రిపేర్ కావాలి. అంతేగాని సేమ్ మెథడ్ లాగా మీరు గమనించడం, మన దగ్గర సేమ్ మెథడ్స్ ఉండవు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక సంచిలో ₹1, 50 పైసలు, 25 పైసల నాణ్యాలు ఉంటాయి. ₹1, 50 పైసలు, 25 పైసల నాణ్యాల విలువల నిష్పత్తి 1:3:1. నాణ్యాల నిష్పత్తిలో 180 అయితే అన్ని నాణ్యాల మొత్తం విలువ ఎంత అని క్వశ్చన్ వేసినమ్మా. అవి 180 అయితే, మొత్తం నాణ్యాలు 180 అయితే మొత్తం నాణ్యాల విలువ రూపాయలలో ఎంత అని క్వశ్చన్ వేసిండు. మామూలుగా ఇవి ఎంత ఉంటాయమ్మా? 1 ఉంటాయి. ఇవి ఎంత ఉంటాయి? మనకి 2 ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? మనకి 4 ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మొత్తం ఎంత? 5:6:4. మొత్తం ఎంత వస్తుందమ్మా? 10 15 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చినమ్మా? 180 కాయిన్స్ ఇచ్చిన. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 1 ఇది 12 12 5 60 అమ్మ, 12 6 72 అమ్మ, 72 కాయిన్స్ ఉంది. 12 4 48. ఇవి 1 రూపీ కాయిన్స్ అమ్మ, ఇవి 8 కాయిన్స్, ఇవి 1/4 కాయిన్స్. అంతే కదా. 4 చారాన్లు కలిపితే ₹1. అంటే ఇక్కడ మనకి ఇది ఏమైపోతుంది? ఇక్కడ జాగ్రత్త, ఇది ₹60 అవుతుంది, ఇది ₹36 అవుతుంది, ఇది ఎంత? ₹12 అవుతుంది. మొత్తం యాడ్ చేస్తే 96 12 96 + 12 ఎంత అవుతుంది? మనకి ₹108 అవుతుంది. సో మన ఆప్షన్ నెంబర్ 4. జాగ్రత్తగా చూడండి అమ్మ. క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఈ క్వశ్చన్ చాలా చిన్నదని కూడా. అసలు ఇది ఏంటిది? రూపాయలు అక్కడ మనం ఈజీ క్వశ్చన్ అనుకుంటాం, కానీ మనకి నిజంగా ఈ క్వశ్చన్ 59th క్వశ్చన్లను ఇస్తే మన బ్రెయిన్ హీట్ అయిపోతుంది. అవునా కదా? ఏ క్వశ్చన్ని ఎక్కడ వేయాలో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఎగ్జామ్లో మీరు బయట ఇన్స్టిట్యూట్లలో ఎగ్జామ్స్ రాసినా, మీరు సెంట్రల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినా ఎందుకు మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ని తయారు చేసే విధానంలో ఉంటుంది మొత్తము అంతా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఒక సంచిలో ₹2 నాణ్యాలు, ₹1 నాణ్యం మరియు 50 పైసల నాణ్యాల సంఖ్యల నిష్పత్తి 3:4:5. సంచిలో మొత్తం రూపాయలు ₹250 అయితే ఎన్ని రూపాయి నాణ్యాలు ఉన్నాయంటుంది. నాణ్యాలు అంటే కాయిన్స్. ఇవేం రేషియో అమ్మ? కాయిన్స్ రేషియో. అంటే ఇండైరెక్ట్గా ఏమంటుండో 4 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 టేబుల్లో 74, 4 టేబుల్లో మనకి ఈ 3 పోతే 70 అయితే అసలే పోదు. 4 టేబుల్లో 70 అయితే అసలే పోదు. అంటే ఆన్సర్ 100 అయినా కావచ్చు, 60 అయినా కావచ్చు, 80 అయినా కావచ్చు. నేను సెకండ్ లిస్ట్ తీసుకుంటా. మనకు అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వచ్చిందనుకో, ఇది కాదు ఆన్సర్, అప్పుడు అవుతుంది. ఒకవేళ 60 తీసుకున్నాకమ్మా, ఈచ్ ఎంత పోతుంది? ఇక్కడ మనకి ఈచ్ ఎంత పోతుంది? మనకి 15లో పోతుంది. ఈచ్ ఎంతలో పోతుంది? 15లో పోతుంది. అంటే 15 5 ఎంతమ్మా? 45. ఇది ఎంత? 60. ఇది ఎంత? 75. అసలు 75 అనేది ఆన్సరే కాదు.
ఎందుకంటే 75ని బై 2 చేస్తే కాయిన్స్ ఇవి 50 పైసా, బై 2 చేస్తే మనకి 37.5 వస్తుంది. సో ఇది మనకు ఆన్సరే కాదు, అంటే 60 అసలు ఆన్సరే కాదని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్ ఆప్షన్ వైజ్ వెళ్ళిపోతానమ్మా. 4 పార్ట్స్ వాల్యూ మనకి 80 అయితే ఈచ్ పార్ట్ ఎంతమ్మా 20, అవునా కదా? 23 ఎంతమ్మా 60. 2 రూపీస్ కాయిన్స్ 60 ఉన్నాయి, ఇవి 80 కాయిన్స్ ఉన్నాయి, ఇవి 100 కాయిన్స్ ఉన్నాయి. ఇవి బై 2 చేస్తే మనకి ఇవి 50 రూపీస్ ఉన్నాయి, ఇది ఇంటూ 1 చేస్తే ఇది 80 రూపీస్ ఉన్నాయి, ఇది ఇంటూ 2 రూపీస్ చేస్తే 120 ఉన్నాయి. 120, 80, 50 మొత్తం ఎంత 250 మ్యాచ్ అయిపోయింది. అంటే మనకి చూడగానే ఈ 50 పైసా కాయిన్స్ ఖచ్చితంగా సరి సంఖ్యలో ఉండాలి, అంటే ఈవెన్ నెంబర్లో ఉండాలి అని అర్థమైందా? ఒకసారి చూస్తే ఒకవేళ ఇక్కడ 65 ఇచ్చిండాక మన కళ్ళు మూసుకొని ఇది ఆన్సర్ కాదు అని అర్థం. మనం ఈ విధంగానే చేయాలి, కొన్ని లెక్కలు చూడగానే ఆప్షన్ త్రూ చేయాలా, ఫార్వర్డ్ చేయాలా మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పర్సులో 10 రూపాయలు మరియు 50 రూపాయల నోట్లు ఉంటాయి. మొత్తం నోట్ల సంఖ్య 12 అంట. మొత్తం నోట్ల సంఖ్య ఎంత అంట 12 అంట. 10 రూపాయలు మరియు 50 రూపాయల నోట్ల సంఖ్య 1:2 నిష్పత్తిలో ఉంటాయి. అయితే ఆ పర్సులో ఉన్న మొత్తము డబ్బు ఎంత? అంటే 10 రూపాయలు 1 పార్ట్ ఉంటే ఇవి ఎన్ని పార్ట్స్ ఉండాలి? 2 పార్ట్స్ ఉండాలి. మొత్తము 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 12. ఇది ఇంత నీట్గా చేయదు. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఈచ్ పార్ట్ 4 అయితే మనకి ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా 4, ఇది ఎంత? ఈచ్ పార్ట్ 4 అయితే ఇది ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇవి ఎన్ని రూపీసు? 10 రూపీసు. ఇదెంత? 50 రూపీస్. మొత్తం 40, 400. మొత్తం ఆన్సర్ ఎంత? 440. ఎగ్జామ్లో ఇంత చిన్నపిల్లల్లాగా చేస్తే మాత్రం ఇది పనికిరాదమ్మా. ఓకేనా? రైట్. చాలా ఈజీ క్వశ్చన్, కానీ ఒక టైప్లో ఉంటుందని ఇది మనకి యాప్లో పెట్టాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25 పైసలు, 50 పైసలు, 2 రూపాయలు, 5 రూపాయల సంఖ్యల నాణ్యాల సంఖ్యల నిష్పత్తి. ఇది సంఖ్యల నిష్పత్తి అమ్మ. అయితే నాణ్యాల మొత్తం రూపాయలు 285 అయితే 25 పైసల నాణ్యాలు ఎన్ని పైసలు? 25 పైసల నాణ్యాలు మరియు 5 రూపాయల నాణ్యాల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. చాలా మంచి క్వశ్చన్ అమ్మ. చాలామంది ఏదేదో చేస్తాడు. ఈ 25 పైసలు 5 పైసల నాణ్యాల మధ్య వ్యత్యాసం ఎంత? 4 పార్ట్స్. అంటే ఇండైరెక్ట్గా 4 పార్ట్స్ ఎంత అని క్వశ్చన్ అడుగుతుండు. 4 టేబుల్లో 30 అయితే పోదు, అది ఆన్సర్ అయితే కాదు, అవునా కదా? 4 టేబుల్లో 40 పోతుంది, 60 పోతుంది, 80 పోతుంది. ఎప్పటికైనా నేను మిడిల్ నెంబర్ చెక్ చేస్తా. 4 పార్ట్స్ 40 అయితే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 5 ఎంతమ్మా 50. 10 5 ఎంత? 50. ఇది ఎంత? 40. ఇది ఎంత? ఒకసారి చూడండి. ఇది ఎంత? 30. ఇది ఎంత? 10. నాకు మొత్తం చేస్తే 285 రావాలి. 25 పైసా కాయిన్స్ అంటే ఎంతమ్మా 4. ఇది పాయింట్స్లలో వస్తే జాగ్రత్త చూడండి. ఇది 2, ఇది 2 రూపీస్, ఇది ఎంతమ్మా 5 రూపీస్. ఇది మనకి ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఇది 60 వస్తుంది, ఇది 20 వస్తుంది, ఇది మనకి ఎంత వస్తుంది? 12.5 వస్తుంది. చెప్తా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. మొత్తం ఎంత అవుతుంది? 110 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకి? 110 ప్లస్ 20 130. 130 ప్లస్ 12 ఎంత? 130 142.5 అనమాట. అయితే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 285 రావాలి. 285కి ఎగ్జాక్ట్లీగా డబలే కదా మనకి. 142.5కి ఎగ్జాక్ట్లీగా డబలే కదా 285. అంటే నువ్వు 40 తీసుకుంటే 142 వచ్చింది. దీనికి డబల్ తీసుకోవాలంటే ఈ 40కి కూడా డబల్ తీసుకుంటే సరిపోతుందిగా. ఇప్పుడు ఆన్సర్ మనకి ఎంత? 80 అని అర్థం. అందుకే ఎప్పటికైనా ఇది మిడిల్ నెంబర్, ఇది లీస్ట్, ఇది 60. ఎప్పుడైనా ఇట్లాంటిది తీసుకున్నాకో, ఒకవేళ ఇదే ఎక్కువ వచ్చి ఇప్పుడు ఇది కనుక కొంచెం దగ్గరికి వచ్చిందనుకో, అప్పుడు ఏం తీసుకోవాలి? 60 తీసుకోవాలి. కరెక్ట్ డబల్ ఉంది కనుక కాబట్టి 40కి డబల్ ఎంత? 80కి తీసుకోవాలి. అంతేగాని వేరే విధంగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ లెక్కలలో కాయిన్స్ చాలా ఈజీగా చేయొచ్చు, మీరు గమనించండి. అంతేనా? ఇప్పుడు ఒకసారి 4 పార్ట్స్ వాల్యూ ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్లో అయిపోతుందమ్మా. ఇప్పుడు 4 పార్ట్స్ వాల్యూ 80 కదా. ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది మనకి? 20 అవుతుంది. 25 ఎంతమ్మా? 100, అవునా కదా? 24 ఎంతమ్మా? 80. ఇందాక 23 ఎంత? 60. ఇది ఎంత? 20. ఇవి ఎన్ని రూపీసు? 5 రూపీసు. ఇది ఎన్ని రూపీసు?
2 రూపీస్. ఇదెంత ఆటానా, ఇదెంత చారానా. ఇది 25, ఇది 40, ఇది 120, ఇది 100. అవునా కదా. మొత్తం కూడితే ఎంత మన 285 వచ్చింది. అసలు ఈ 45 ఆన్సర్ 40 ఆన్సర్ కాదని చెప్పొచ్చు. ఎందుకు, ఇందాక 40 50/4 అంటే ఇది ఖచ్చితంగా దేంట్లో వస్తుంది, పాయింట్స్లో వస్తుంది. సో ఇది మన ఆన్సర్ కాదని డైరెక్ట్గా పెట్టొచ్చు. కానీ ఇక్కడ వచ్చిన టార్గెట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేస్తే మనం రేపు ఎగ్జామ్లో ఇదంతా చేయకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక సంచిలో 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యం రూపంలో ఉన్నాయి. రూపంలో 840 రూపాయలు ఉంటే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత ఇచ్చిండు, 5:7:6 నిష్పత్తిలో ఉన్నాయి. సంచిలో మొత్తం నాణ్యాలు ఎంత, టోటల్ కౌంట్ ఎంత అంటుండు. 12 + 7 12 + 7 5 + 7 12 12 + 6 ఎంతమ్మా, 18 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. అంటే ఏదైతే 18 టేబుల్లో క్యాన్సిల్ అయితే అదే మన ఆన్సర్ అవుతుంది. 18 టేబుల్లో ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు. 18 టేబుల్లో పోయే ఒకే ఒక్క నెంబరు 144. అంటే 18 టేబుల్లో ఎప్పటికైనా కాయిన్స్, ఎప్పటికైనా అర కాయిన్స్, 2 కాయిన్స్, 2.5 కాయిన్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. సార్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు 100కి 100% ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, 100కి 100% ఇస్తాడు. చాలామంది స్టూడెంట్స్ మనకు వాళ్ళు లెంతీ ప్రొసీజర్ చేస్తారు. వాళ్ళకి తెలివైన వ్యక్తులు కావాలి, తెలివైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాలి. అందుకే వాళ్ళకి ఆలోచించే విధానం ఇస్తాడు. కానీ చాలామంది స్టూడెంట్స్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇక్కడ స్టూడెంట్స్ 144 కాకుండా ఇంకొకటి ఉంటే ఏం చేద్దామో చూద్దాం. అయితే 18 టేబుల్లో 144 ఎన్ని పార్ట్స్తో పోతుంది, 8 పార్ట్స్తో పోతుంది. 8 5 ఎంతమ్మా, 40. 8 7 ఎంతమ్మా, 56. 8 6 ఎంతమ్మా, 48. ఇవి ఎన్ని రూపాయల కాయిన్స్, ఇవి 2 రూపీస్ కాయిన్స్. ఇవి ఎన్ని రూపీస్, 5 రూపీస్. ఇది ఎన్ని రూపీస్, 10 రూపీస్. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేస్తే ఇది ఎంత అయిందమ్మా, 480 అయింది. ఇదెంతైంది, 300. 250 250 + 30 280 అయింది. ఇదెంత అయింది, 80 అయింది. ఇది 600 ప్లస్ ఎంతమ్మా, మొత్తము 240 అంటే 840. సార్ ఎట్లా అంటే 200 400 600 8 3 24 600 ఎంత, 840 అయింది. మనకు మ్యాచ్ అయిపోయింది కదా. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, కాయిన్స్ అనేది ఈ విధంగానే చేయాలి. ప్రొసీజర్ చేసుకుంటారు, బాయిలల్లో చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని చేస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి. ఇవి రేషియో ప్రపోర్షన్ చాప్టర్ అయినా కానీ ఏ విధంగా చేయాలో చెప్తున్నా. మనకి లాభ నష్టాలు ఏ విధంగా చేయాలి అంటే పర్సంటేజ్ ఏ విధంగా, యావరేజెస్ కూడా చెప్పాను దీంట్లో. అంటే ఒక లెక్క వస్తే దాన్ని యావరేజెస్లో కూడా తెచ్చుకున్నాను. అంత క్యాపబిలిటీ ఉండాలి ఒక స్టూడెంట్కి. అప్పుడే కదా 4 లక్షల మంది అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చేది 500 మందికి 1000 మందికి ఇచ్చేది, వాళ్ళకే కదా జాబ్ ఇచ్చేది. అవునా కాదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఏ మరియు బి యొక్క జీతాల మొత్తము, ఏ మరియు బిల యొక్క జీతాల మధ్య వ్యత్యాసము 11:1. బి మరియు సిల యొక్క జీతాల మొత్తము మరియు వాటి వ్యత్యాసము 11:1. ఏ జీతము అత్యధికము, సి జీతము అత్యల్పం. వారు మొత్తం జీతం 182 అయితే బి జీతము ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. ఒకసారి జాగ్రత్త వినండి. ఇది ఏంటిది అంటుండు, ఏ ప్లస్ బి అంటుండు. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, 11 పార్ట్స్. మళ్ళీ ఏ మైనస్ బి వాల్యూ ఎంత, 1 పార్ట్. ఎప్పటికైనా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇట్లా ఏ ప్లస్ బి 11 అయితే ఏ మైనస్ బి 1 అంటారు. ఇది క్యాన్సిల్ చేసి అట్లా చేస్తారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్, దీంట్లో ఒక చిన్న కండిషన్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ 11 ఉంటే ఏ మైనస్ బి వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ 10 ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూ 6 ఉండాలి, అంటే ఎంతో అంత ఉండాలి. ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ మనకి 7 ఉంటే ఏ మైనస్ బి వాల్యూ ఇక్కడ మనకి 5 ఉండాలి, అంటే ఎంతో అంత ఉండాలి. కానీ ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఇక్కడ 10 నుండి ఏ మైనస్ బి వాల్యూ ఎప్పుడు కూడా 5 ఉండొద్దు. ఎందుకు సార్ అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేసి సంఖ్య బేసి సంఖ్య, సరి సంఖ్య సరి సంఖ్య, బేసి సంఖ్య బేసి సంఖ్య. ఇక్కడ సరి ఉంది, ఇక్కడ బేసి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్.
ప్రతి ఎగ్జామ్లో ఈ రెండింటి మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా బేస్ సంఖ్య ఉంటే మైనస్ కూడా బేస్ సంఖ్య ఉండాలి, భేదం కూడా. ఎందుకు సార్ ఉండద్దు అంటే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే ఈ రెండింటిని 11 + 1 ప్లస్ చేసి బై 2 చేయి, ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఒకటి 6 అంటే బి ఆటోమేటిక్గా 5 అన్నట్టే కదా, అవునా కదా? ఒకటి 6 అయితే బి ఆటోమేటిక్గా 5 అన్నట్టేగా. మళ్ళీ ఇక్కడ ఒకటి 10 అయితే ఒకటి 5 అయితే రెండింటిని ప్లస్ చేసి బై 2 చెయ్యి, ఎంత? 7.5 వస్తుంది. ఒకటి 7.5 అంటే ఇంకొకటి ఎంత అన్నట్టు? 2.5. అంటే అర్థమైంది, ఏ వాల్యూ 0.5లో వచ్చింది, బి వాల్యూ 0.5లో వచ్చింది. ఒకటి సరి సంఖ్య ఉంటే ఇంకొకటి ఖచ్చితంగా సరి సంఖ్య ఉండాలి, ఒకటి బేస్ సంఖ్య ఉంటే ఇంకొకటి ఖచ్చితంగా బేస్ సంఖ్యలనే ఉండాలి. ఇప్పుడు A/B వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ నేను డైరెక్ట్ మన యాప్ ఉండేది, అందుకే డైరెక్ట్గా వేసేది. A/B వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6:5 వచ్చింది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా? B/C జీతాల మొత్తం బీసీల మధ్య యొక్క భేదం కూడా 11:1 ఇచ్చిండుగా. అంటే ఇక్కడ బీసీల యొక్క రేషియో కూడా మనకి ఎంత వస్తుంది? 6:5. ఇది A/B B/C వచ్చింది. ఎప్పటికైనా సేమ్ ఉంటే, చాలామంది ఈ సోది చేస్తారు, ఎప్పటికైనా సేమ్ ఉంటే, ఇవన్నీ సేమ్ ఉంటే డైరెక్ట్ 6² ఎంత? 36, 5² ఎంత? 25. ఈ రెండింటిని ఇంటూ చేయి, ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో మన రేషియో ఎంత? 36, 30, 25. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? మొత్తము జీతాలు ఎంత ఇచ్చిండు? 182. 30 + 30 ఎంతమ్మా? 60. 60 + 80, 80 + 11, 92 పార్ట్స్ వాల్యూ 182 అయితే బి జీతం ఎంత? 30 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 1s, ఇది 2s, అంటే 60. ఎక్కడైతే 60 ఉంటుందో అదే మన ఆన్సర్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద లెక్క అయినా సరే మనం వితిన్ ఫ్రాక్షన్స్లో చేయాలి. ఫ్రాక్షన్స్లో చేయాలంటే అందరూ ఫ్రాక్షన్ సెకండ్స్ సంథింగ్ అట్లా అంటారు. ఫ్రాక్షన్ సెకండ్స్లో కాదు, నీ ఆలోచన ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోవాలి, లెంతీగా వెళ్ళిపోవద్దు, గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చిండో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్నగా ఉంది కదా అనుకోవచ్చు, కానీ కొంచెం మంచి క్వశ్చన్. ఓకేనా? రైట్. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఇక్కడ ఏ మరియు బి యొక్క రెండు సంఖ్యలు, ఏ మరియు బి అనే రెండు సంఖ్యలు, ఏ యొక్క 10%, బి యొక్క 8% మొత్తము, మరియు 12% ఏ మరియు 16% బి యొక్క మొత్తంలో 3/5వ వంతు అయితే A/B ఎంత? చాలామందికి సడన్గానే అది అర్థం కాదు, అందుకే ఇంపార్టెంట్ అని చెప్పిన. ఇక్కడ ఏమంటుండు? ఏలో 10% అంటుండు, బిలో ఎంత అంటుండు? ఇక్కడ బిలో 8% అంటుండు. ఎంత? బిలో 8% అంటుండు. ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటుండు? 3/5 అంటుండు. ఈక్వల్ టు ఎంత అంటుండు? ఏలో 12% అంటుండు, బిలో మనకి ఎంత అంటుండు? 16% అంటుండు. ఇక్కడ చాలామంది ఏదేదో చేస్తారు, అవసరం లేదమ్మా. పర్సంటేజ్ అన్నిట్లో పర్సంటేజ్ కామన్ తీస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, అవునా కదా? నేను డైరెక్ట్ స్టెప్ వేస్తా. అదే కదా మన యాప్ యొక్క గొప్పతనం. మన యాప్ గొప్పతనం ఏంది? సోది అంత చెప్పొద్దు, మనకు సోది అనవసరం. ఇక్కడ 5 ఇటు వెళ్ళిపోతుంది, అవునా కదా? 5 ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ 5 ఇక్కడికి వెళ్ళిపోతే ఈ 5 తోటి అన్నీ ఇంటూ చేయాలి. 5 10s ఎంత? 50A, అవునా? ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 3 12s ఎంత? 36, అంటే 50A - 36. ఎగ్జామ్లో కూడా ఇంతే రాయాలమ్మా. 40B 48, అంటే 48B మైనస్ ఇది ఎంతమ్మా? 40, అవునా? ఇప్పుడు ఇది చేస్తే ఇది ఎంత వస్తుంది మనకి? 14A వస్తుంది, అది 8B వస్తుంది. మనకి ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. రేషియో ఎంత వస్తుందమ్మా? 4:7 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత? 4:7. సో మీరు ఎగ్జామ్లో ఎక్కడ కూడా లెంతీ చేయదు అసలు. ఇగో ఈ స్టెప్ కూడా ఎగ్జామ్లో వేస్ట్ అనమాట. అదే ఎగ్జామ్లో మనం అయితే ఎట్లా చేయాలి? ఇది 50, ఇది ఎంత? 36, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 14. అంటే ఈ స్టెప్ వేయొద్దు ఎగ్జామ్లో, ఈ స్టెప్ వేయొద్దు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ బ్రెయిన్ క్యాలిక్యులేషన్, నీ బ్రెయిన్ అనేది ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోవాలి, ఆలోచన విధానం ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా?